కొన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తున్నాము, కానీ దానికి ఏమి రావట్లా? జవాబు రావట్లా. ఎందుకు రావట్లా జవాబు? దేవుడు అంటున్నాడు, మీకును నాకును మధ్యలో పాపము, దోషము అడ్డుగా ఉంది. మీరు చేసే ప్రార్థనలు పరలోకానికి వెళ్ళకుండా, సింహాసనానికి చేరకుండా మధ్యలో ఆ దోషము, ఆ పాపము ఆపేస్తుంది. అది ఆపేయటం వల్ల పైకి వెళ్ళాల్సిన ప్రార్థన పైకి అట్లా, కిందకి రావాల్సిన జవాబు కిందకి రావట్ల, మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోయిన దాన్ని క్లియర్ చేసుకుంటే ఇక్కడ చేసిన ప్రార్థన సింహాసనం అందున్న దేవుణ్ణి తాకుతుంది. ఆ ప్రార్థన దేవుణ్ణి ఎప్పుడైతే తాకుతుందో అక్కడ నుండి భూమి మీదకి ఏమొస్తుందంటే జవాబు వస్తుంది. ప్రార్థన పైన తాకాలంటే మధ్యలో ఉన్న మార్గం క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వాలంటే అడ్డుబండలను తొలగించుకోవాలి. దోషాన్ని, పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును దావీదులాగా ఒప్పుకుంటే, దావీదు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు మీ ప్రార్థన కూడా జవాబిస్తాడు. మీరు ఎంతకాలం ప్రార్థన చేసినా ఫలితం ఎందుకు ఉండట్లేదంటే ఒక మాట చెప్తున్నాను వినండి. నిర్మలమైన మనసుతో, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే వెళుతుందా వెళ్ళదా? సినిమాలు చూస్తూ ప్రార్థన చేస్తూ, సీరియల్ చూస్తూ ప్రార్థన చేస్తూ, అబద్ధాలు ఆడుతూ ప్రార్థన చేస్తూ, బూతులు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, అసూయలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, భేదములు, రకాల వ్యసనాలు అనేకమైన ఉండి ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఫలితం ఉండదండి. మరి నువ్వు చేసే ప్రార్థన అంతా ఏమైపోతుంది? ఎటుపోతుంది నువ్వు చేసే ప్రార్థన? ఎందుకు రావట్లా జవాబు? దేవుడు ఎందుకు ఇవ్వట్లా నీకు సమాధానం? ఎక్కడో చిన్న లోపం ఉంది. ఆ లోపమును సరిచేసుకొని మీరు ప్రార్థించుదురుగాక. నేను పవిత్రమైన మనసుతో చేస్తానండి, పవిత్రమైన హృదయంతో చేస్తానండి. అటువంటి వారు కావాలండి ఎవరికి? దేవునికి.